ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతాలు ఉండే అన్న ప్లీజ్ ఏమనుకోండి. నేను ఒక నిమిషం నేను ఏమంటున్నాను, పెద్ద ఆయన రావాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి, తెలంగాణ వ్యాప్తంగా తిరగాలి అన్న చెప్పిందకినే మేము అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడమన్నా. నేను ఏమంటున్నాను, ఒక నిమిషం, ఆయన ప్రతిపక్ష నాయకుడు అన్న, అనుభవం ఉన్న నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన నాయకుడు. నేనేమంటున్నామంటే ఆయన అక్కడ ఉంటే కుదరదన్న, రావాలా ప్రజల మధ్యకి వస్తే మాలాంటి చైతన్యం వస్తుంది, మాలాంటి ఒక దిశానిర్దేశం వస్తే తెలంగాణలో ఈరోజు జరిగిన అవినీతి మీద ప్రతిపక్ష నాయకుడే అన్న. నేనేమంటున్నాను, ఇది ప్రైవేట్ కంపెనీ పార్టీలు కాదన్న, ప్రజలు మన గురించి కోరుకుంటారు. ఒక నిమిషం నేను చెప్పింది, నేను కేసీఆర్ గురించో రేవంత్ రెడ్డి గురించో మాట్లాడలేదన్న. ప్రజాస్వామ్య దేశం కావడానికి లక్షలాది మంది చచ్చిండ్రన్న. నువ్వు నేను రాలేదు, మనం ఆ ప్రజాస్వామ్యం పునాదుల మీద ఈరోజు మీరు ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయినా, ఆయన ముఖ్యమంత్రి అయిండు, 10 సంవత్సరాలు జెట్ సెక్యూరిటీ, హెలికాప్టర్లు, ఫ్లైట్లు, ప్రజల సొమ్ముతో మనం ఒక హోదా అనుభవించినామన్నా. ఈరోజు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, ప్రజలు నష్టాలలో ఉన్నప్పుడు, ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు రాష్ట్రం మీద సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు ఇట్లా కూర్చోవడం కరెక్ట్ కాదన్న. మీరు ఏమన్నా అనుకోండి, లేదు రాజకీయాలను వదిలేసన్నా రజనీకాంత్ లాగానే ఉండాలా. నేనేమంటున్నాను, ప్రధాన ప్రతిపక్షం ఈరోజు తెలంగాణ చాలా కోరుకుంటుంది కేసీఆర్ నుంచి. ఎందుకంటే ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భారతదేశం పార్టీ కూడా నిర్మించిన వాడు. ఈరోజు తెలంగాణ ఎన్నో గోసలు పడుతున్నదన్న. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే మహిళలకు 2500 ఇస్తలేరు, పెన్షన్ ఎవరు అడగాలన్నా? అంటే మీకు అధికారం ఉంటే జగన్శేఖర్ ఉంటేనే అంత రేపు మళ్ళా ప్రజల మధ్య మీరు రావాలా. సీనియర్ నాయకులు అయితే మా వాళ్ళంటోళ్లకు ఒక దిశా నిర్దేశం వస్తుంది. పోరాడదాం కలిసి, ప్రతిపక్షం ఏ పార్టీలు ఏవైనా సరే అన్ని పార్టీలు కలిసి ఇప్పుడున్న ఈ దుర్మార్గమైన పరిపాలన, అబద్దాల పరిపాలన మనం కలిసి పోరాడదాం. రావాలా ప్రతిపక్ష నాయకుడు. మనం ఈరోజు ఎన్నో నాయకుడికి సాలరీస్ కావచ్చు, వసతులు కావచ్చు, అన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? పేద ప్రజల సొమ్ము. సరదా ఒక నిమిషం, ప్రభుత్వం అన్న జీతాలు తీసుకుంటున్నాం, ప్రభుత్వ వసతులు తీసుకుంటున్నాం, సెక్యూరిటీ తీసుకుంటున్నాం అన్న, ఇదంతా పేద ప్రజల మీద పనులు పేద ప్రజలు అభివృద్ధి తీసుకుంటాం. కాబట్టి నా ప్రధాన డిమాండ్ కూడా నేనన్నా కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే, మాకు నిర్దేశం చేయాల్సిందే. రాష్ట్రంలో మేము కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరున్నా, ఆయన సీనియారిటీ కావచ్చు, ఆయన అనుభవం కావచ్చు, లేకపోతే ఆయనకున్న అవగాహన కావచ్చు రాష్ట్రం మీద. ఈరోజు ఎవరు చెప్తే వాళ్ళు అబద్ధాలు చెప్పి అందాలం ఎక్కిన తర్వాత మీరు అక్కడ పడుకుంటే మేము ఇక్కడ ఉంటే ఎట్లుంటదన్నా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నన్ను డిమాండ్, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. రేపు ఏ పక్షం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, ప్రతిపక్షం గొంతే ప్రజల గొంతన్నా. ప్రతిపక్షం గొంతు నులిమిన రోజే ప్రజల సమస్యలు, అవినీతులు, ఆ రెడ్డిలు ఈ రెడ్డిలు అంటే రకరకాల ఈ కాంట్రాక్టుల కమిషన్లు, అవినీతులు, కూలిపోయే ప్రాజెక్టులు, లేకపోతే డిపిఆర్ లేని ప్రాజెక్టులు అన్న, ఈ ప్రతిపక్షం గొంతు లేకని ఇవన్నీ. ప్రతిపక్షం గొంతు మూగపోయింది కాబట్టి 2015 నుంచి మీరు నేను పార్టీలు మాట్లాడతలేనన్నా. 27,000 ఖర్చు పెట్టినాం. పాలమూరు రంగారెడ్డి ఎప్పటి నుంచో గోస, వలసల గోస. నేను ఈరోజు ముఖ్యమంత్రి కూడా అంటున్నాను, 2 సంవత్సరాలు అయింది నువ్వు మహబూబ్నగర్ జిల్లా బిడ్డ అంటున్నావు. ఇప్పటి వరకు ఒక వాటర్ ఎక్స్పర్ట్ ను పిలిచి ఎంతసేపు అన్నా 612 ఫ్లైట్లు అన్న రోజు హైదరాబాద్ నుంచి భారతదేశంలో ఉన్న మేధావులందరినీ పిలిపియండి. రాకేష్ గారు, ప్రతిపక్ష నాయకులు రావాల్సిందే. ఒకసారి చంద్ర గారికి అవకాశం ఇద్దాం. చాలా సేపు చంద్ర గారు సతీష్ గారు అయితే ఇప్పుడు రాకేష్ అన్నదానికి 100% నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇది ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ నడిచినా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన నడిచినా కూడా వీఆర్ అగ్రి. కేసీఆర్ గారు తప్పకుండా హాజరు కావాల్సిందే అన్నట్టు. కేసీఆర్ గారి ప్రతిపక్షంగా వారి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడాల్సిందే. మాట్లాడితే వీళ్ళు దాన్ని వింటారు అన్నప్పుడు. కానీ అంతకంటే గొప్పగా అన్ని విషయాలు అవగాహన ఉన్నటువంటి ఏటీ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ పోయినసారి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీలో మేము అన్ని టీవీలలో చూస్తున్నామన్నా, ఈసారి అసెంబ్లీలో లేకున్నా రాకేష్ అన్న మీరు మాట్లాడింది వింటున్నాము, మేము ఖచ్చితంగా మన ఎమ్మెల్యేలు మాట్లాడింది వింటున్నాము. వాళ్ళు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు గాని, ముఖ్యమంత్రి గారు గాని మాట్లాడింది ప్రతిదీ వింటున్నారు. ఎంత మరీ దారుణమైనటువంటి పదజాలంతో చాలా దారుణంగా మాట్లాడుతున్నారన్న. ఇంతకుముందు వాస్తవంగా మనము నా చిన్ననాటి నుంచి, నేను 31 ఏళ్ల నుంచి ఈ రాజకీయాలలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పరుష పదజాలంతో మాట్లాడలేదన్నా. నిజం చెప్పాలంటే